ఈ రోజుల్లో మరి లోకంలో ఉన్న మనుషులు ఎవరి వైపు తిరుగుతున్న వారి చింతలు కూడా కోసం అంటే బిడ్డారా మొబైల్ కోసం తిరుగుతారు. మొబైల్ ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ లో ఉన్న ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇంకా రకరకాల యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి వైపు తిరిగి బిడ్డలారా మీరు బాధను వారు తెలియపరుచుకుంటూ కొంతమంది ఏం చేస్తారంటే మీరు మూడు ఎలా ఉంటే ఆ మూడు బట్టి స్టేటస్లు పెడతారు చూసారా. కొంతమంది వారి బాధను ఎలా వ్యక్తపరుస్తారంటే స్టేటస్లు బట్టి వారి బాధ బయటకు వస్తారు. అయితే కొంతమంది వారి బాధను ఎవరు చెప్పుకుంటారంటే వారిని ప్రేమించి వారిని ఎవరైతే వారి పట్ల శ్రద్ధ వహిస్తారో వారికి చెప్తారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే బిడ్డలారా నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను. ఈ రోజు బిడ్డలారా మరి ఈ యొక్క దినాల్లో ఇటువంటి ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఏ మనుషుల కన్నా, ఏ బంధువుల కన్నా, ఏ చుట్టాల కన్నా, ఏ స్నేహితుల కన్నా, అందరికన్నా మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగలిగిన, ప్రాధాన్యత ఇచ్చే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, చెప్పండి, స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. నీవు లేకుండా నేను చూడండి. తప్పిపోయిన కుమారుడిని తన దగ్గర డబ్బు, ఆస్తి పలుకుతున్నప్పుడు ఎవరు ఉన్నారు పిల్లరా? అందరూ ఉన్నారు. కానీ అన్ని కోల్పోయి అతను వికారుడిగా, ఏమీ లేని శూన్యుడిగా మారిపోయిన తర్వాత తిరిగి ఎవరు చేస్తున్నారో
తండ్రి మాత్రమే శాంతిస్తుంది. ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర పరపతి ఉంటే, నీ దగ్గర అందం ఉంటే, నీ దగ్గర ఆరోగ్యం ఉంటే, నీ దగ్గర చందం ఉంటే, నీ దగ్గర ఏదైనా ఉంటే మనుషులందరూ ఏం చేస్తారంటే పిల్లలు ఖచ్చితంగా ఏం చేస్తారో, వీడు మావుడే, వీడు మా కష్టోడే, మా కొలకోడే, మా తగ్గుకోడే, వీడు మా ఇంటి కోరుకోడే, లేదా వీళ్ళు మా ఊళ్ళే అంటారు. అదే మనం మురికి వస్త్రాలతో చింపని జుట్టుతో బిడ్డలారా మరి శుభ్రం లేకుండా ఒకవేళ మనం అక్కడ నిలబడ్డాం అనుకోండి, ఎవరైనా మనల్ని మన ఊళ్ళో చెప్పుకోవడానికి ఇష్టపడతారా? చెప్పండి బిడ్డలారా. చూడండి, చాలా మంది ఫంక్షన్లకు వెళ్తారు. ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరు ఎక్కువ నగలు వేసుకుంటూ ఉంటారో వారు పక్కకే చేరుతారు. ఎవరైతే ఎంటీ నగల ఏ నగలు లేకుండా ఎంటీగా ఉంటారో వీరు పక్కకి చేరుతారు. ఇప్పుడు వీరు కనుక వారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆ నగలు వేసుకున్న వాళ్ళు ఆ ఒరిజినల్ డూప్లికేట్ తర్వాత విషయం. ముందు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది అక్కడ కొన్నాను, ఇది ఇక్కడ కొన్నాను, ఇది ఆలిచ్చారు, ఇది మా ఆయన కొన్నారు, ఇది ముందు అక్కడ వచ్చిన కార్యక్రమం చెప్తారా, అక్కడికి వచ్చిన కార్యక్రమంలో పాల్గొంటారా, ఈ మాటలన్నీ మాట్లాడతారా? చెప్పాలి. వీటి గురించి, ఈ చీర చూసారా, ఈ చీర పలానా చూడకున్నాను, ఇది పలానా చూడకున్నాను అంటారు. అంటే ఇప్పుడు గమనించండి బిడ్డలారా, లోకంలో మనుషులంతా మన దగ్గర ఏదైనా ఉంటేనే ఇష్టపడతారు. మనం ఎంత గాఢంగా ప్రేమించే వ్యక్తి, మన భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఏదైనా ఒక రోజు మనం చేదరించుకోవడమో, మనం తిట్టడమో, మనం ఏదైనా గదాయించడమో చేసామనుకోండి, ఖచ్చితంగా వ్యక్తులు మనల్ని ఏం చేస్తారు బిడ్డలారా, మనల్ని విడిచిపెడేస్తారు. మనం నిన్నటి దాకా గడిచిన క్షణం వరకు మనల్ని ప్రేమించిన వారే ఒక్క మాట మనం ఏమన్నా బయటికి అన్నారే అనుకోండి, ఆ మాటను బట్టి మనల్ని ముఖం మీద ఏం చేస్తారంటే ఆశ్రయించుకుంటారు. అయితే నువ్వు ఎన్ని తప్పుడు త్రోవలో వెళ్ళిపోతున్నా, నువ్వు ఎన్ని ఆయన కాయస్కరమైన మార్గంలో వెళ్ళిపోతున్నా, నిన్ను విడివని ఎడబాయిన దేవుడు. హల్లెలూయా! ఎంత కృప కలిగిన దేవుడు కాకపోతే పెట్టారా, ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడంట. బైబిల్లో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ అంటే నీకు కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆయన వదిలేసే ప్రేమ అంటే. ఈ లోకంలో ప్రేమ ఎలా ఉంటుందంటే బిడ్డలారా, ఇప్పుడే వాళ్ళకి ఏదైనా ఇష్టమైంది కొనిసామనుకోండి, నా బంగారం అంటారు, నా వజ్రం అంటారు, నా వైద్యుని అంటారు. ఏ మాత్రం వాళ్ళు అడిగిన కొనలేదు అనుకోండి. చిన్నపిల్లల మనస్తత్వం చూడండి, వాళ్ళకి ఇంటి నిండా బొమ్మలు ఉన్నా వాళ్ళు అడిగిన బొమ్మ ఒకడు కొనలేదు అనుకోండి, వెంటనే నోళ్ళు తెచ్చేదాకా తెలుసా, కనీసం ఒక బొమ్మ కొన్నామా అంటారు. మనకు ఆశ్చర్యంగా ఇదేంట్రా బాబు, నిన్నే కదా 100 బొమ్మలు కొన్నాను అంటే 5 నెలలు కొన్నాం, ఈ రోజు కాదు కదా. ఇప్పుడు మనుషుల మనస్తత్వం కూడా అంతే. వాళ్ళు తెలియక అంటారు, కొంతమంది తెలిసి అంటారు. కానీ నేను మీకు ప్రకటిస్తుంది ఏంటంటే, ఈయనలో ఉన్న ప్రేమ ఏంటంటే, ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడబడి. హల్లెలూయా! నీవు లేకుండా